నమస్తే. వెల్కమ్ టు నిపికనిక. నేను మీ శ్రీకాంత్. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన ఒక ఫీవర్ అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆశావాహుల్లో అనేక అనుమానాలు, ఓటర్స్‌లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్స్ జరుగుతాయా? జరగవా? ఏంటిదని చెప్పేసి. దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా మనం వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినాం. సో, నేడైతే మనకున్న సమాచారం మేరకు ప్రభుత్వం దగ్గర ఏదైతే హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఏదైతే బీసీలకు 42% ఇవ్వడంతో రిజర్వేషన్స్ 50% దాటినాయని చెప్పేసి, సో ఏదైతే రెడ్డి జాగృతికి సంబంధించి మాధవరెడ్డి కావచ్చు, సో గోపాల్ రెడ్డి కావచ్చు, సో వీళ్ళైతే హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేయడం జరిగింది. సో సుప్రీంకోర్టులో రేపు జడ్జిమెంట్, హైకోర్టులో 8 తారీఖులో జడ్జిమెంట్ అయితే రాబోతుంది. సో జడ్జిమెంట్ ఏమొస్తుందో అందరికి తెలిసిన విషయమే. సో ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా 50% కోటా దాటడం, అది రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే కాబట్టి, సో కోర్టులు న్యాయ చిక్కులు అయితే ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న వీళ్ళు చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో 50% మించిన రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా 8 తారీఖు కాకపోయినా పక్క హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఎలక్షన్ సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ ప్రవేశపెట్టింది అనేది. దాని తర్వాత గవర్నమెంట్ దగ్గర ప్లాన్ బి అనే ఒక ఆప్షన్ ఉంది. అది ఏమిటంటే ఆలోచన చేస్తారు అధికార వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. అది ఏంటిదంటే పాత రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళడం. పాత రిజర్వేషన్లు అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో బీసీలకు పాత రిజర్వేషన్స్ అంటే 23% రిజర్వేషన్స్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళడం. సో ఎందుకంటే గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరిగి కూడా దాదాపు 17-18 నెలలు అయితే పూర్తిగా వస్తుంది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలో నిర్వహణకు పైసలు లేక పరిస్థితులు అనేది సెక్రటరీల మీద పంచాయతీలు అగమ్య గోచరంగా అయితే తయారైంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ను ఎట్లన్నా యూజ్ చేసుకోవాలని చెప్పేసి, సో వెంబడే పాత రిజర్వేషన్ ప్రకారం ఇచ్చి ఒక వారం రోజులు లేట్ అయితే మళ్ళీ కొత్త షెడ్యూల్, కొత్త డేట్స్, సో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ, సర్పంచ్ వీటన్నిటికీ మళ్ళీ ఒక రీషెడ్యూల్ అనేది ఒకసారి రీషెడ్యూల్ చేసి ఎలక్షన్స్కి వెళ్దామని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర ఈ ఆప్షన్ అయితే తీసుకుంటున్నారని చెప్పేసి అధికార వర్గాల నుంచి మనకైతే సమాచారం ఉంది. లేదంటే ఏదైతే గవర్నర్ దగ్గర, అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర ఈ 42% రిజర్వేషన్ సంబంధించి బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ఏదైనా ఒక బిల్లు 3 నెలల లోపల, అంటే 90 రోజుల లోపల ఆ బిల్లు ఆమోదం పొందకపోతే, గవర్నర్ నుంచి కావచ్చు, రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందకపోతే 90 రోజుల లోపల ఆమోదం పొందినట్లుగానే భావించాలని చెప్పేసి మన సుప్రీంకోర్టు తమిళనాడుకు సంబంధించి ఆర్ఎన్ రవి గారు తమిళనాడు గవర్నర్ని విషయంలో చెప్పడం జరిగింది. అక్కడున్న ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం వెళ్ళి గవర్నర్ దగ్గర 3 నెలలు అయిపోయినా కూడా ఇంకా బిల్లులు ఆయన సైన్ పెట్టట్లేదు, ఆమోదం పొందట్లేదంటే అందుకు సంబంధించిన అసైన్మెంట్ గురించి మనం విన్నాం. సో ఆల్రెడీ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ బిల్లులు వెళ్ళి 75 రోజులు అయితే కావస్తున్నది. ఇంకా 25 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఆలోచన చేసి ముందరికి వెళ్దాం అనేది ఇంకొక ఆప్షన్ అయితే ఉన్నాయి. సో ఈ 2 ఆప్షన్స్, ఒకటేమో ప్లాన్ బి పెట్టుకొని పాత రిజర్వేషన్లు అమలు చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళడం. ఇంకొక విషయం ఏదంటే, సో గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి, సో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఆమోదం పొందుతారా, పొందినట్టుగానే ఆమోదించాలా, ఈ న్యాయ చిక్కులన్నీ వీడతాయి. తర్వాత దాన్ని బట్టి మనం నోటిఫికేషన్ ఇచ్చుకొని ముందరికి వెళ్దామని చెప్పేసి ఈ రెండింటి గురించి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్లుగా మనకైతే అగుపిస్తూ ఉన్నది. సో ఏదేమైనా ఈ 42% రిజర్వేషన్స్ ఇవ్వడం ద్వారా ఇటువంటి అనేక పరిణామాలు అయితే మనం చూస్తున్నాం. కాబట్టి ఆశావాహులు ఏదేమైనా చూసి ముందరికి వెళ్ళాలి. గవర్నమెంట్ తరఫున కూడా ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆశావాహుల పేర్లు కూడా తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి కూడా మన దగ్గర సమాచారం ఉన్నది. సో ప్రతి మండలానికి, ప్రతి ఊరికి వెళ్ళి ఎవరు ఎంపీటీసీగా నిలబడతారు, ఎవరు సర్పంచ్గా నిలబడతారని వాళ్ళ నేమ్స్ తీసుకొని పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ కొంచెం దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఉంది. సో ఏదేమైనా
జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అకార్డింగ్ టు జడ్జిమెంట్ ప్లాన్ బి ఆప్షన్ తీసుకొని వితిన్ 1 వీక్లో మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఎలక్షన్కి వెళ్ళే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని పార్టీ కూడా ముందలకి సో ఇవ్వడం ద్వారా ఈ 40% రిజర్వేషన్ ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ ఏదైతే ఇచ్చిందో ఈ 40% ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లు అనేవి తగ్గుతాయి బీసీలకు. ఇప్పుడు ఇచ్చినది 42% కాబట్టి బీసీల స్థానాలు పెరిగినాయి. మళ్ళీ 23%కి వెళ్ళడం ద్వారా బీసీలకు మళ్ళీ సో 22% రిజర్వేషన్లు మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి పాత రిజర్వేషన్ ప్రకారం వెళ్తుంది కాబట్టి బీసీలు ఇప్పుడే ఆలోచన చేసి వెళ్తాం. ఏదైతే ఖర్చు పెట్టుడు విషయంలో కావచ్చు, ఏదైతే మంతనాలు జరిపే విషయంలో ముందలకు వెళ్ళకపోవడే బెటర్. సో ప్రభుత్వం పార్టీ పరంగా ఇచ్చి ముందలకు పోతుందంటే అది వాళ్ళ ఇష్టం. కానీ అదే శిరోధార్యం అన్ని పార్టీలు కూడా పార్టీ పరంగా ఇస్తాయంటే నమ్మేటట్లయితే లేదు. కాబట్టి ఆశావాహులు ఆలోచించుకోండి, ముందరికి వెళ్ళకండి, స్టెప్ ఫార్వర్డ్ చేయకండి. ఆలోచన చేసి గవర్నర్ దగ్గర బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం 42 పరంగా ఇచ్చే అవకాశాలు అయితే లేవు, ఎక్కడ లేవు, దేశంలో ఎక్కడ జరగలేదు. మన తెలంగాణలో జరుగుతుందంటే సరే జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందంటే దాన్ని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో ప్రవేశపెట్టి 9th షెడ్యూల్లో పెడితేనే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయ సమీక్షకు గురి కాదు, ఇంకా దాన్ని ప్రశ్నించజాలవు. అప్పుడు మాత్రమే ఆ 9th షెడ్యూల్లో పెట్టినాక కూడా మొన్న కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1973లో ఏదైతే రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేటట్లు ఏ చట్టం ఉన్నా ఏ బిల్లు ఉన్నా అది చెల్లదు, దాన్ని మళ్ళొకసారి మేము న్యాయ సమీక్షకు గురి అవుతాయి అటువంటి విషయాలు కూడా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ప్రభుత్వాలు కోర్టులలో కేసులు వేస్తున్నారు, ఎవరు వెయ్యొద్దంటే ఎట్లయితే సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యంగా? రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి ఇచ్చిన రైట్ అది, ఎవడైనా వెళ్తాడు, ఆ రైట్ని ఎవడైనా యూటిలైజ్ చేసుకుంటాడు. కానీ మీరు పోయే ప్రాసెస్ అనేది పద్ధతి అనేది కరెక్ట్గా లేదు. సో బీజేపీ ఎంపీలు కూడా దీనిపైన వారి యొక్క నోరు విప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి దానికి సంబంధించిన అఖిలపక్ష మీటింగ్స్ కావచ్చు, ఆల్ పార్టీ మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ చేసి ముందరికి వెళ్తే పటిష్టంగా ఉంటుంది. ఇట్లా తూతు మంత్రంగా జంతర్ మంతర్ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. బీసీలను మరొకసారి మోసం చేయడానికి వడివడిగా అడుగులు పడతా ఉన్నాయి. త్వరలోనే మళ్ళొకసారి కూడా మోసపోతారు. చూస్తూనే ఉండండి నిప్పు కణిక.